యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనము నుండి 28వ వచనం వరకు మనము చదువుకొని ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనము నుండి 28వ వచనం వరకు. అదొక పారాగ్రాఫ్. తెలుగులో మీకు పారాగ్రాఫ్ చాలా క్లియర్గా కనపడుతుంది చూడండి. అదొక పారాగ్రాఫ్ అంటే అందులో ఒక పాయింట్ ఉంటుంది ప్రధానంగా అని దాని భావం. చదువుదాం. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరు? నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నీవెవరవు? మమ్ము పంపిన వారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా, యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరాయన నెరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని సాక్షులు అన్నాడు, స్నేహితులు అన్నాడు, సహోదరులు అన్నాడు, రకరకాల పేర్లతో పిలవడం జరిగింది. పరలోకానికి ఆరోహణమై ఆయన వెళ్ళిపోకముందు తన శిష్యులను పిలిచి ఆయన వారికి ఒక గొప్ప ఆదేశాన్ని ఇచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, అందరికీ సువార్త చెప్పండి, అందులో కొంతమంది నమ్ముకుంటారు, వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఎవరికైతే బాప్తిస్మం ఇచ్చారో వారికి నేను మీకు బోధించిన సంగతులన్నీ కూడా వారికి తెలియచేసి వాళ్ళను మంచి శిష్యులనుగా తీర్చిదిద్దండి అని చెప్పడం జరిగింది. బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పడం జరిగింది. యోహాను సువార్తలో యేసు ప్రభువు దేవుడని, రక్షకుడని, లోకరక్షకుడని, ఆయనను నమ్ముకుంటే నరకము తప్పించుకొని పరలోకం పొందుకుంటాము అని అనేక సాక్ష్యాలు చెప్పబడ్డాయి. అందులో మొదటి సాక్ష్యం యోహాను సాక్ష్యం. యోహాను ఒక సాక్షి. ఇక్కడ చూడండి, 1వ అధ్యాయంలో 7వ వచనం, అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు. అది ఉద్దేశం, అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు. అంటే సువార్త ఎవరికైతే ఈయన చెబుతాడో ఆ విన్నవారందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఎవరి యోహాను అంటే సాక్షి. ఈయన జడ్జి కాదు, అటార్నీ కాదు, ఒక లాయర్ కాదు, ఒక సాక్షి. సాక్షి చాలా సింపుల్ పదం ఇది. యోహాను సువార్తలో పదే పదే కనబడే పదాల్లో ఈ పదం కూడా ఒకటి, సాక్షి. సాక్షి 19వ వచనం నుంచి మనం చదివితే ఆయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అని చెప్తున్నాడు. యేసు ప్రభువును గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. అసలు నీవెవరవు అని అంటే ఆయన నేను శబ్దము అన్నాడు, ఐఎమ్ ఏ వాయిస్ అన్నాడు. నేను సాక్షిని,
నేను శబ్దాన్ని. మొత్తానికి నేను యేసు ప్రభువు నువ్వు గూర్చి ప్రకటించడానికి వచ్చాను. అదే నా జీవిత ఉద్దేశం. అందుకోసమే దేవుడు నన్ను పుట్టించాడు అని ఆయన చెబుతూ ఉన్నాడు. మనము మొదటి 18 వచనాలు ధ్యానం చేశాం కదా యోహాను సువార్తలో. ఆ 18 వచనాల్లో సూక్ష్మంగా దాగి ఉన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు సవిస్తరంగా ఆయన వివరిస్తూ ఉన్నాడు. అసలు ఈ యోహాను సువార్త ఎందుకు రాశాడు అంటే 20వ అధ్యాయము 30వ వచనం 31వ వచనంలో రాయబడింది, మనము యేసంటే ఎవరో తెలుసుకోవాలని, ఆయన నిజస్వరూపం మనం తెలుసుకొని, ఆయన దేవుడని మనము గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోవాలని, నిత్య జీవం పొందుకోవాలని, దేవునితో నిరంతరం మన పరలోకములో ఉండాలి అన్న ఉద్దేశం చేతనే ఈ సువార్త అంతా కూడా రాశాడు. కనుక అది నెరవేర్చే పనిలో భాగంగా లెట్ మీ ప్రజెంట్ టు యూ ద ఫస్ట్ విట్నెస్ అని చెప్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. సవిస్తరంగా చెబుతాను అని యోహాను గురించి వివరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు పుట్టక మునిపే యోహాను 6 నెలల కిందటే పుట్టాడు. మనం గత వారంలో ఆ విషయాలు ధ్యానం చేసుకున్నాం. యోహాను ఎందుకు పుట్టాడు అన్నది ఆయనకు తెలుసు. దేవుడు నిర్ణయించిన విషయము ఆయనకు బాగా అర్థమైంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఎందుకు పుట్టామో, మనం ఎందుకున్నామో మనకు తెలుసా? ఆయనకు తెలుసు, క్లారిటీ తెలుసు. ఆయన ఎవరు అనే ప్రశ్న అడిగి వాళ్ళే కొన్ని ఆప్షన్స్ ఆయన ముందు పెట్టారు. రాంగ్ ఆప్షన్స్ అన్నిటినీ కూడా రాంగ్ 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 అని చెప్పుకుంటూ రైట్ ఆప్షన్ ఏంటయ్యా మాకేం అర్థం కావట్లేదు అని అంటే, రైట్ ఆప్షన్ ఏంటంటే నేను సాక్షిని, శబ్దాన్ని అని చెబుతూ ఉన్నాడు. ప్రభు యొక్క మార్గాలు సరళం చేయడానికి వచ్చాను అని అంటూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ 2 విషయాలు మనకు కనపడతాయి. ఒకటి, జాన్ హూ ఆర్ యూ అని అడుగుతూ ఉన్నారు. రెండవది, జాన్ వై ఆర్ యూ బ్యాప్టైజింగ్ అని అడుగుతూ ఉన్నారు. యోహాను నీవెవరవు? యోహాను నీవెందుకు బాప్తిస్మం ఇస్తున్నావు? మొత్తానికి ఇక్కడ యోహాను మాత్రం చెప్పేది ఏంటంటే, నేను సాక్షిని, శబ్దాన్ని, ఎలుగెత్తి ప్రకటించే ఒక శబ్దాన్ని. నేను బాప్తిస్మం ఇచ్చేది కేవలము సూచనప్రాయం మాత్రమే. నిజంగా రక్షించేవాడు యేసు ప్రభువే అని ఆయన చెబుతున్నాడు. ఇది సారాంశం. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన తన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో పుట్టాడు. ఎలిజబెత్, జకర్యా దంపతులకు వృద్ధాప్యంలో ఒక దీవెనకరమైన కుమారునిగా పుట్టడం జరిగింది. చిన్నప్పటి నుంచి నాజీరు చేయబడిన వాడు, అంటే దేవునికి ప్రతిష్ఠించబడి నాజీరు వ్రతం అనేది ఒకటి ఉంటుంది యూదులలో. దాని ప్రకారం జీవించిన వాడు, అరణ్యములో నివసించిన వాడు. ఆయన చాలా సింపుల్ జీవితం జీవించేవాడు. పాత నిబంధనలో ఏలియా భక్తుడు ఎలాగ అమాంతంగా దృశ్యంలోనికి వస్తాడో, ఈయన కూడా అమాంతంగా దృశ్యంలోనికి వచ్చినట్టుగా కనపడుతుంది మనకు. దాదాపు 28-29 సంవత్సరాలు ఆయన ఏం చేశాడో మనకు లేదు, అరణ్యములో ఎదుగుచుండెను అని వ్రాయబడింది అంతే. లూకా సువార్త 1:80వ వచనంలో అరణ్యములో ఎదుగుచుండెను. ఆయన టైం వచ్చింది. నౌ దిస్ ఈజ్ ద టైం, ఇప్పుడు నీవు సువార్త ప్రారంభించాలి అని దేవుడు ఆయనకు తెలియచేశాడు. ఆయన అరణ్యములో యేసు ప్రభువును గూర్చి చెబుతూ ఉన్నాడు. మీరు ఎంతో కాలం ఎదురు చూసిన మెస్సియా ఆయన వస్తున్నాడు. అయితే ఆయన రాకడకు ముందు మీ హృదయాలు సిద్ధం చేసుకోవాలి, మీరు సిద్ధపడాలి. అందులో భాగంగా మీరెవరో తెలుసుకోవాలి, మీరు పాపులని, మీ పాపముల విషయమై మీరు పశ్చాత్తాపపడాలని ఆయన తెలియజేస్తూ వచ్చాడు. మారు మనసు పొందండి, మారు మనసులకు తగిన ఫలాలు ఫలించండి. ఆ విధంగా ఎవరైతే మారు మనసు పొందారో, మారు మనసులకు తగిన ఫలాలు ఎవరైతే ఫలిస్తున్నారో, అట్టివారు వచ్చి మీ అంతరంగంలో జరిగిన ఆ మారు మనసు కార్యాన్ని లోకానికి చాటి చెప్పే రీతిలో బహిరంగ సాక్ష్యముగా
వచ్చి బాప్తిసం పొందండి అని బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. అసలు బాప్తిస్మము అనేది చాలా వింతైన విషయం యూదులకు ఆ దినాల్లో. ఎందుకంటే పాత నిబంధనలో బాప్తిసం ఉందా? లేదు. మరి బాప్తిసం అమాంతంగా ఇస్తూ ఉన్నాడు. అయితే పాత నిబంధన కాలంలో కూడా బాప్తిసం ఇచ్చేవారట. ఎవరికి ఇచ్చేవాళ్ళంటే అన్యులకు ఇచ్చేవాళ్ళు. ఎవరైనా అన్యులు అంటే యూదులు కాని వారు అన్యులు అంటారు. అన్యులు యెహోవా దేవుణ్ణి దేవునిగా కొలిస్తే, ఆయనను ఆరాధిస్తే, ఆయనే దేవుడని వాళ్ళు గుర్తిస్తే, అలాంటి వారికి బాప్తిసం ఇచ్చి దాన్ని ఇనిషియేషన్ రైట్స్ అంటారు. రైట్ అంటే RITE, ఇనిషియేషన్ రైట్ అంటే వీరిని మా గుంపులోనికి చేర్చుకుంటున్నాము అని చెప్పడం కోసమని వారికి బాప్తిసం ఇచ్చేవారు. సరే, అన్యులకు బాప్తిసం ఇచ్చారంటే ఓకే. ఈయన యూదుల్నే పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాము సంతానం అని పిలువబడిన వారిని పిలుస్తున్నాడు. మీరు అబ్రహాము సంతానం అని గర్వించకండి అంటున్నాడు. మీ బ్యాక్గ్రౌండ్ చూసి మీరు మురిసిపోకండి అని అంటూ ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మీరు పశ్చాత్తాపపడాలి. మీ జీవితాలు బాగలేవు. ప్రతి ఎత్తు పల్లము చేయబడాలి, ప్రతి లోతు ఎత్తు చేయబడాలి. పూర్వకాలంలో ఈ తూర్పు దేశాల్లో ఇప్పుడున్నట్లుగా రోడ్ల వ్యవస్థ అంత బాగా లేదు, ఉండేది కాదు. అందుచేత రాజు ఒక ప్రాంతాన్ని సందర్శించాలి అనంటే, రాజు పలాని ప్రాంతానికి రాకమునుపు కొంతమంది ముందుగా వెళ్ళి రోడ్లు మరమ్మతు చేస్తారు, లేని రోడ్లను సృష్టిస్తారు, ప్రతి ఎత్తును పల్లము చేస్తారు. అంటే ఎక్కడైతే ఎక్కువ ఉందో దాన్ని పల్లం చేస్తారు, అంటే సమంగా ఉండేటట్టుగా చేస్తారు, సమభూమిగా తయారు చేస్తారు, మంచి రోడ్డు ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఆ తర్వాత రాజు వస్తాడు. ఇప్పుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉన్న మెస్సియాగా పిలువబడిన, అభిషక్తునిగా పిలువబడిన, దేవుని గొర్రెపిల్లగా పిలువబడిన ఆ యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చే సమయమాసనమైంది. అందుచేత ఇదిగో ఆ దారి మంచిగా సమభూమి గల దానిగా చేయడము, మంచి రోడ్లు చక్కగా వేయడం ఎలా జరుగుతుందో అలాగే మీ హృదయాలు చక్కపరచుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంది. మొదటి రాకడకు ముందుగా పంపబడిన దూత ఈయన యోహాను. అది ఆయన పని, అదే ఆయన జీవిత ధ్యేయం, అదే ఆయనను దేవుడు ఎన్నుకొన్న కారణం, స్పెషల్గా ప్రత్యేకంగా ఎన్నుకొన్న కారణం. ఆయన పని మనుషుల జీవితాలను మార్చడం కాదు, సువార్త ప్రకటించడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. మనుషులు బాధపడినా సత్యానికి ఏది కలపకుండా, అందులో నుంచి ఏది తీసేయకుండా, దాన్ని పలసన చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడమే ఈయన పని. అంతే. కనుక ఆ విధమైన పని ఈయన చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉంటే దాదాపుగా 400 సంవత్సరాలు దేవుని ప్రజలకు ప్రవక్త లేడు. ఆ దినాల్లో అమాంతంగా ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రవక్తలాగా దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే ప్రజలు తండోపతండాలుగా ఆయనను చూడ్డానికి, ఆయన మాటలు వినడానికి వచ్చేవారు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉంది. యూదయ, యెరూషలేము ప్రాంతముల నుండి ప్రజలు, జనసమూహములు తండోపతండాలుగా వస్తూ 100 మంది, 1000 మంది ఆయన వాక్యం వినడానికి అరణ్యంలోనికి వస్తున్నారు. పట్టణాల్లో నుంచి అరణ్యంలోకి వస్తున్నారు. వస్తూ ఉంటే యూదుల దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ఉండే నాయక వర్గానికి భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే, ఆనాటి పరిస్థితులను మనం అర్థం చేసుకుంటే ఎందుకు భయం వేసిందో మనకు తెలుస్తుంది. యూదులు ఆ దినాల్లో స్వయం ప్రతిపత్తితో బ్రతికే వాళ్ళు కాదు. అంటే వాళ్ళ పాలన వాళ్ళు చేసుకోవడం లేదు, రిపబ్లిక్ నేషన్ కాదు అది. వేరే దేశస్తులు వచ్చి వీళ్ళను అణిచివేసి వీళ్ళ మీద రాజ్యం చేస్తూ ఉన్నారు. రోమియులు ప్రపంచాన్నంతటిని అణిచివేసి రాజ్యం చేస్తున్న దినాలవి. అప్పుడప్పుడు అడపాదడప కొంతమంది తిరుగుబాటు చేసేవారు. తిరుగుబాటు చేస్తే రోమియులు వచ్చి వారి మీద ఉక్కుపాదం మోపేసి ఆ అల్లరిని అణిచేసేవాళ్ళు. ఇలాంటి అల్లరి చేసే గ్రూపులు చాలా ఉండేవి. వాళ్ళను జెలోతేలు అంటారు, ఇంగ్లీష్లో జెలట్స్ అంటారు.
జలట్స్ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే నక్సలైట్లు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాళ్ళు. ఇలాంటి గ్రూప్ ఏమైనా వచ్చిందేమో, రోమియోలు మా మీద పడి మమ్మల్ని అందరినీ అణిచివేస్తారేమో. ఇప్పుడు రోమియోల మోచేతి నీళ్ళు తాగుతూ ఉన్నాం. ఏదో వాళ్ళ నీడన మా ప్రజలను పీడించి బాధించి కష్టపెట్టి కానీ మేము పబ్బం గడుపుకుంటూ ఉన్నాం. వాళ్ళొచ్చి ఎవడైనా తిరుగుబాటు చేస్తే ఇంతమంది వందలు అరణ్యంలోకి వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది అక్కడ? కనుక అసలు ఎవరు ఆ వ్యక్తి, ఎందుకోసం ఆ వ్యక్తిని చూడడానికి ఎంతమంది వెళ్తూ ఉన్నారు కనుక్కుందాము అన్న ఉద్దేశం చేత ఒక డెలిగేషన్ పంపించారు. ఒక గుంపును ఏర్పాటు చేసుకొని వారి ప్రతినిధులుగా యెరూషలేము ప్రతినిధులుగా పంపించడం జరిగింది. ఇక్కడ యూదులు యెరూషలేము నుండి పంపించారు. యూదులు అంటే మొత్తం యూదా దేశంలో ఉండే ప్రతి యూదుడు కాదు. ఇక్కడ యూదులు అనే ఈ మాట యోహాను సువార్తలో 71 సార్లు వ్రాయబడింది. 71 సార్లు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే ఎక్కువ సార్లు నెగటివ్ కనోటేషన్స్తో రాశారు. ఈ యూదులు యేసు ప్రభు విరోధులు, యేసు ప్రభు శత్రువులు, వెరీ అంటాగనిస్టిక్ టు జీసస్ క్రైస్ట్. ఇంకా చెప్పాలి అనంటే ఇశ్రాయేల్ దేశంలో సుప్రీంకోర్టు ఒకటి ఉండేది. వాళ్ళని సన్హెద్రిన్ మహాసభ అనేవాళ్ళు. ఆ సభలో ప్రధానంగా సద్దూకయులు అనే తెగకు చెందిన వాళ్ళు ఉండేవారు. కొంతమంది పరిసయ్యులు కూడా ఉండేవారు. ప్రధాన యాజకులు ఎక్కువ శాతం సద్దూకయులకు సంబంధించిన తెగకు సంబంధించిన వాళ్ళు. అంటే మొత్తానికి సుప్రీంకోర్టుకు ఈ విషయం తెలిసి వాళ్ళు ఏం చేశారంటే, అసలు ఏం జరుగుతుంది, మరలా ఇంకొక తిరుగుబాటును మేము చూడలేం, సహించలేం, రోమీయులు వచ్చి మా దగ్గర ఉండే ఆ కాస్త అధికారాన్ని కూడా తీసుకుని వెళ్తారేమో, అందుచేత అసలు వీరెవరో వీళ్ళని గురించి కనుక్కుందాము అన్న ఉద్దేశం చేత యేసు శత్రువులుగా ఉన్న ఆనాటి యూదా మత నాయకులు సన్హెద్రిన్ మహాసభ నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపించారు. యెరూషలేము నుంచి పనిగట్టుకొని యూదయ ప్రాంతంలో అరణ్యములో ఆయన వాక్యం చెబుతుంటే ఆయన దగ్గరికి ఈ ప్రతినిధుల గుంపు వచ్చింది. యాజకులు లేవీయులు. నేను కొంచెం వివరిస్తూ ఉన్నా, పాయింట్ పక్కకి వెళ్తున్నాను అనుకోకండి. ఇదంతా కూడా అవసరం, మనసు పెట్టి వినాలి, వింటే మీకు అర్థమవుతుంది. యాజకులు అంటే ఈ మాట పదే చదువుతాం కదా, మీరు బైబిల్ చదివేటప్పుడు మీకు అర్థం కావాల మాటలు. మరి యాజకులు అంటే ఎవరు, లేవీయులు అంటే ఎవరు? యాజకులు లేవీయులు, యాజకులు అంటే మత సంబంధమైన కార్యకలాపాలు చేసేవారు, కార్యక్రమాలు చేసేవారు. అర్థమైందండి? మతంలో ఎలా బ్రతకాలో తెలియజేసేది వీళ్ళే. దేవుని దగ్గరికి ఏం తీసుకురావాలి, ఏం తీసుకురావద్దు, ఏది ఆయన అంగీకరిస్తాడు, ఏది అంగీకరించాడు, అసలు దేన్ని ఎలా చేయాలి. ఒక అర్పణ తీసుకొని వస్తే ఆ అర్పణలో ఏమేమి ఉండాలి, నీవెట్లా తీసుకొని రావాలి, ఒక కోడె దూడ తీసుకొని వస్తే ఎట్లా తీసుకురావాలి, ఒక మేక తీసుకొని వస్తే ఎలా తీసుకురావాలి, ఎలాంటిది తీసుకురావాలి, అసలు అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నీ చేతులు ఎక్కడ పెట్టాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళే చేస్తారు. అంటే టెంపుల్ ఆఫీసర్స్, వీళ్ళు టెంపుల్ పని చేసేవాళ్ళు, వాళ్ళని పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే, ఈ యోహాను బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి. వాళ్ళ ఆయన ఏం చేసేవాడండి? యాజక ధర్మం చేసేవాడు. ఆయన యాజక ధర్మం జరిగిస్తున్న దినాల్లోనే కదా దేవదూత కనపడి, జకరియా భయపడవద్దు, నీ ప్రార్థన వినపడింది, నీవు సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నావు, నేను నీకు ఒక కొడుకుని ఇవ్వబోతున్నాను, ఆయన ఇలా ఉండబోతున్నాడని ముందుగానే చెప్పింది. వీళ్ళ నాన్న యాజకుడు. నీవు యాజకులు కావాలంటే ఏం చేయాలి, ఆ దేశంలో యాజకులు కావాలంటే ఏం చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, యాజక కుటుంబంలో పుడితే చాలంతే. మీకు ఏవైనా అవిటితనం ఉంటే డిస్క్వాలిఫై అవుతావు, బట్ అదర్వైజ్ యు ఆర్ బై బర్త్ యూ విల్ బికమ్ అ ప్రీస్ట్. చాలామంది యాజకులు ఉండేవాళ్ళు. సంవత్సరానికి ఒక్కొక్కరికి
దాదాపు 2 వారాలు అవకాశం వచ్చేది. దేవాలయంలో పనిచేయడానికి 2 వారాల అవకాశం వచ్చేది. సో ఈయన యాజకుడు కాబట్టి న్యాచురల్గా ఏంటి మీ వాడు ఇలాగా ఏదో యోహానట, మీ గ్రూప్కి సంబంధించిన వాడే యాజకుని కుమారుడు, వాళ్ళ నాన్న చనిపోయాడు, ఇప్పుడు ఆయన ఏదో వాక్యం చెప్తున్నాడట, అడవిలో చెప్తూ ఉన్నాడట, అసలు ఆయన ఎవరు, ఏంటి, ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడో ఈ విషయాలు కనుక్కొని రండి అని యాజకులను పంపించారు. మరి లేవీలు ఎవరు? లేవీలు ఎవరంటే టెంపుల్ పోలీసు. టెంపుల్లో పోలీసు ఉంటారు కదా, అంటే సైనికులు. వీళ్ళు ఫిజికల్ వర్క్స్ చేసేవాళ్ళు, యాజకులకు సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక ఎద్దు తీసుకొని వచ్చారనుకోండి అర్పించడానికి, వాళ్ళకి సహాయం చేయాలి కదా. యాజకులు ఎలా చేసుకుంటారు, వాళ్ళకి సహాయం చేయడానికి వీళ్ళు ఉంటారు. తర్వాత వీళ్ళు ఓ పెద్ద పని మీద వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు. ఇంతమందిలో యోహాన్ దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వెవరవని అంటే ప్రజల మీద పడితే మళ్ళీ వాళ్ళని కాపాడాలి కదా. కాపాడడం కోసం టెంపుల్ పోలీసుని వెంటబెట్టుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒకటే ప్రశ్న అడిగారు, హూ ఆర్ యూ అని అడిగారు. ఈ ప్రశ్న ఒకవేళ మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? హూ ఆర్ యూ అంటే ఐ యామ్ ఇమాన్యుయల్ అని చెప్తామా? తెలియదు వాళ్ళకు యోహానని. హూ ఆర్ యూ, అసలు నీవు ఏం చేయడానికి పిలువబడిన వ్యక్తివి? నీవు యాజకుడవు కదా, ఇక్కడేం పని నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? మేమంతా చేయట్లేదు కదా. హూ ఆర్ యూ అని అడుగుతూ ఉన్నారు. అడిగి 3 ఆప్షన్స్ పెట్టారు. ఒకటి, నీవు క్రీస్తువా అని అడిగారు. ఆయన అబ్బే అసలే కాదు అని అన్నాడు. చాలా వెహిమెంట్గా, చాలా తీవ్రంగా ప్రతిఘటించాడు. పదే చెప్పాడు, నో 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 నో, నాట్ అట్ ఆల్, నాట్ అట్ ఆల్, నాట్ అట్ ఆల్. మీరు అపోహపడుతూ ఉన్నారు, నేను క్రీస్తును కాదు. వాళ్ళు అనుకున్నారు క్రీస్తు అంటే మెస్సియా, రాబోయే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. ఆ దినాల్లో ఆ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సియా, రకరకాల మెస్సియాల కొరకు ఎదురు చూసేవారట ఆ దినాల్లో. అందులో ఒక వ్యక్తి పొలిటికల్ మెస్సియా. చాలామంది ఈ రోమా శృంఖలాల నుండి, రోమా సంఖ్యలు నుంచి మమ్మల్ని విడుదల చేసి రోమీయులందరినీ కూడా జయించి దైవరాజ్య స్థాపన చేసేవాడు ఒకడు పుడతాడు అని ఆ విధంగా ఎదురు చూసేవారు. ఈయన కూడా ఆ పని ప్రారంభంలోనే ఉన్నాడేమో అనుకొని, నీవు క్రీస్తువా అంటే క్రీస్తును కానని. చూడండి, ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఎరుగననక ఒప్పుకొనేను, క్రీస్తును కానని ఒప్పుకొనేను అనే మాట ఉంది. పదే వెహమెంట్గా నో నో, యూ మిస్అండర్స్టూడ్ మీ, ఐఎమ్ నాట్ క్రైస్ట్ అని చెప్తూ ఉన్నాడు. దట్స్ నంబర్ 1. మరి నీవెవరు? నెక్స్ట్ ఆప్షన్, ఏలియావా? ఏలియా అని ఎందుకు అన్నారు అని అంటే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం ప్రకారము యేసు ప్రభు రాకడకు ముందుగా ఏలియా పంపబడతాడు అనే ఒక మాట వ్రాయబడింది. కనుక మెస్సియా మార్గాలను సిద్ధపరచడానికి ఏలియా వస్తాడని అనుకున్నాం. వాళ్ళు ఏమనుకున్నారంటే నిజంగా అక్షరార్థమైన ఏలియా దిగి వస్తాడు. ఎందుకంటే ఏలియా మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏలియా అనే వ్యక్తి ఒక ప్రవక్త పాత నిబంధనలో, ఎవరికైనా తెలియకపోతే. హూ ఇస్ దిస్ ఏలియా? ఏంటంటే ఈయన గురించి మాట్లాడుతున్నారు. మీరు బైబిల్ చదవకపోతే మరి అర్థం కాదు ఇవి. కనుక బైబిల్ పాత నిబంధన చదివింటేనే మీకు ఈ స్టోరీస్ తెలిసింటే, సండే స్కూల్కి వెళ్ళింటే మీకు అర్థమైంది. ఏలియా పాత నిబంధనలో ఒక గొప్ప ప్రవక్త. ఆయన ప్రార్థన చేస్తే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. అంత గొప్ప ప్రవక్త ఆయన. ఆయన పరలోకానికి మరణము రుచి చూడకుండా 2 వ్యక్తులు మాత్రమే వెళ్ళిపోయారు. మొదటి వ్యక్తి ఆదికాండం 5వ అధ్యాయంలో కనపడతాడు. ఆయన పేరు హనోకు. రెండవ వ్యక్తి 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయములో కనపడతాడు. ఆయన ఏలియా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. కనుక చాలామంది ఏమనుకున్నారంటే ఆయన తిరిగి మనిషిగా వస్తాడు, ఇన్ పర్సన్ హీ విల్ కమ్ అని అనుకున్నారు. నీవు ఆ ఏలియావా అంటే ఆయన అన్నాడు, అంటే అలాంటి
హావభావాలు ఈయనలో కనబడుతున్నాయి. ఈయన పరిచర్య కూడా అలాగే కనబడుతుంది. ఆయన తినే పదార్థాలే ఈయన తింటున్నట్టుగా, ఆయన వేసుకున్న వస్త్రాలు లాంటి వస్త్రాలు ఈయన వేసుకున్నట్టుగా, ఆయన అరణ్యములో ఉన్నట్టుగా ఈయన అరణ్యములో ఉన్నట్టుగా, కనుక పోలికలు చాలా దగ్గరగా కనబడుతున్న కారణాన చాలామంది అపోహపడ్డారు. అపోహలు చాలా మెండుగా ఉంటాయి. యేసుప్రభువును గూర్చి కూడా అపోహలు చాలా ఉన్నాయి. యేసుప్రభు అన్నాడు, నన్ను గూర్చి లోకం ఏమనుకుంటుంది అని అన్నాడు. పలు అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఎవరికి ఇష్టమైన అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయనుకోండి. సరి అయిన అభిప్రాయం కొందరికే ఉంటుంది. సో ఇక్కడ రెండవది ఆ విధంగా అడిగితే కాను అని చెప్పాడు. ఆన్సర్స్ షార్ట్ అవుతున్నాయి. నో నాట్ మీ అని అన్నాడు. ఆ తర్వాత ఆ ప్రవక్తవా అన్నాడు. ఆ ప్రవక్త? ఆర్ యు దట్ ప్రాఫెట్? దట్ ప్రాఫెట్ అంటే ఏ ప్రాఫెట్? మోషేతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనంలో, నీ వంటి ప్రవక్తను నేను ఒకరిని లేపుతాను, మీరు ఆయన మాట వినాలి అని చెప్పడం జరిగింది. సో ఆ ప్రవక్త కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ప్రవక్త కేవలం ప్రవక్తనేనా అంటే బైబిల్లో రాయబడింది, అపోస్తలులు చెప్పారు ఆయన ఎవరో కాదు, క్రీస్తే. బట్ దే థాట్ క్రీస్తు వేరు, ఆ ప్రవక్త వేరు అని వాళ్ళకి అలాంటి అభిప్రాయాలు ఉండేవి. కాబట్టి మనుషులకు రకరకాల అభిప్రాయాలు. ఇప్పుడు మనం ఇక్కడ చిన్న క్విజ్ పెట్టామనుకోండి, గందరగోళం అయిపోతారు మనుషులు. అమెరికా దేశంలో బైబిల్ కాలేజీలో క్విజ్ పెట్టారట. రెగ్యులర్గా చర్చికి వెళ్ళే పిల్లలు చాలా భక్తిపరులుగా ఉండి సేవ కొరకు సమర్పించుకొని సిద్ధపాటు కోసం వెళ్ళిన పిల్లలు వాళ్ళని అడిగారట. చిన్న ప్రశ్నలు అడిగారట. చిన్న ప్రశ్నలకు కూడా జవాబులు సరిగ్గా తెలియవంటే వాక్యం నేర్పించలేదు, ఊరికే భక్తి నేర్పించారు అంతే. చాలా చోట్ల భక్తి నేర్పిస్తారు, ఆ భక్తి వాక్యానుసారంగా ఉండదు. వాళ్ళని అడిగారట, ఇలాంటి ప్రశ్న అడిగారు అన్నట్టు. యోనా గ్రంథం, నిర్గమాకాండం, 2వ దినవృత్తాంతములు, అపోస్తల కార్యములు, మత్తయి సువార్త, దీన్ని క్రమంగా ఏది మొదట వస్తుంది, ఏది తర్వాత వస్తుంది క్రమంగా పెట్టండి అంటే పెట్టలేకపోయారట. ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకోండి, కొంతమందికి బైబిల్లో రెఫరెన్స్ చెప్తుంటే స్టిల్ ఇంకా ఇట్లా కంటెంట్స్ చూస్తున్నారు, ఎక్కడుంటుంది అబ్బా అది అని కంటెంట్స్ చూస్తున్నారు. ఇన్నేళ్ళు అయింది బైబిల్లో ఏ పుస్తకాలు ఉన్నాయో ఎక్కడున్నాయో తెలియకపోతే ఎంత ఘోరం. అంటే వస్తున్నాం, సమ్హౌ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్. దేవుని వాక్యాన్ని విని నేర్చుకుందాము అనే తపన మనలో కొదువైపోతుంది. ఇక్కడ ఆ ప్రవక్తవా, మోషే ఏ ప్రవక్తను గురించి అయితే చెప్పాడో, నా వంటి ప్రవక్తను దేవుడు మీకు ఒకరిని లేపుతానని చెప్పాడు, ఆ ప్రవక్తవా నీవు అని అంటే ఈయనకు అర్థమైంది అది. ఈయన ఏమన్నాడంటే నో 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 నేను కానని ఉత్తరం ఇచ్చాడు. వచ్చిన వాళ్ళకి ఏమనిపించాలి? ఎంత చెప్తే నువ్వు ఏటో అర్థమవుతలే, మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పు, నీవెవరవు, మమ్మల్ని పంపిన వాళ్లకు మేము ప్రత్యుత్తరం ఇవ్వాలి కదా, నిన్ను గూర్చి నీవేమనుకుంటున్నావు అని అంటే అప్పుడు ఆయన సింపుల్గా నన్ను గూర్చి నేను పుట్టక మునిపే 600 సంవత్సరాలు 650 700 సంవత్సరాల కిందటే నన్ను గూర్చి వ్రాయబడింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయములో దేవుడు తన ప్రజలను ఆదరించే దినము రాబోతుందని, ఆ దినం కంటే ముందుగా, ఆ మెస్సియాను పంపించడానికంటే ముందుగా మార్గము సిద్ధం చేయడానికి, సరళము చేయడానికి నన్ను పంపిస్తానని లేఖనాల్లో చెప్పాడు. ఇది గొప్ప చెప్పుకోవడం కోసం కాదు, ఆయన కేవలము నేను వాక్యానుసారంగా ఒక శబ్దముగా మాత్రమే, ఒక సాక్షిగా మాత్రమే ఉండడానికి పంపబడిన వ్యక్తిని. నా గురించి ఎక్కువగా ఆలోచించొద్దు, నన్ను గురించి గొప్పగా మీరు భావించవద్దు. యేసుప్రభు అన్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి మనిషి పుట్టలేదని అన్నాడు. ఈయనకంటే గొప్పవాడు ఎవడు పుట్టలేదట. అంత గొప్పవాడు, అతడు గొప్పవాడయ్యి అని వ్రాయబడింది.
పుట్టక మునిపే పుట్టబోయే శిశువు గొప్పవాడు కాబోతున్నాడు అని లూకాసు వార్త 1వ అధ్యాయంలో. వాస్తవానికి ఆయన ఏలియా యొక్క ఆత్మ శక్తితో దేవుని చేత పంపబడినవాడు, ఒక గొప్ప పని చేత పని ఇవ్వబడి పంపబడినవాడు. సాక్షాత్తు దేవుడే నరుడుగా భూలోకానికి వచ్చినప్పుడు ఆయన మార్గం సిద్ధం చేయడానికి పంపబడిన ఆ ఘనత, గౌరవము ఆయనకు మాత్రమే ఇవ్వబడింది, మరెవరికి ఇవ్వబడలేదు. ఏ ప్రవక్త కూడా ఈయనతో సాటికాడు ఆ విధంగా చెప్పాలి అంటే. అంత గొప్ప వ్యక్తి. కానీ ఆయన అంటూ ఉన్నాడు, అది నా పని, నేను చాలా చిన్నవాణ్ణి, నేను చాలా తక్కువ వాణ్ణి. ఐఎమ్ ఓన్లీ ఎ వాయిస్ క్రైయింగ్ అవుట్ ఇన్ ద విల్డర్నెస్ టు ఎవ్రీవన్. అందరి కోసం సువార్త ప్రకటించడానికి నేను పంపబడిన ఒక వాయిస్ను మాత్రమే అని ఆయన చెబుతూ ఉన్నాడు. నెక్స్ట్ వాళ్ళకు క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే, మరి నీవు క్రీస్తువు కాదంటావు, ఏలియావు కాదంటావు, ఆ ప్రవక్తవు కాదని చెబుతూ ఉన్నావు, మరి అలా ఏది కాకపోతే కొత్తగా ఇశ్రాయేల్ దేశంలో ఎన్నడూ లేని విధంగా బాప్తిసం ఎందుకు ఇస్తున్నావు? నీ బాప్తిస్మము తీసుకోవడానికి పరిసయ్యులు, సద్దుకాయులు కూడా తెగబడేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చినట్టుగా ఉంది మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. వస్తే మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకోవడానికి వస్తే ఆయన వారిని చాలా గట్టిగా గద్దించినట్టుగా ఉంది. సర్ప సంతానమా, హీ కాల్ దెమ్ బ్రూడ్ ఆఫ్ వైపర్స్, చిల్డ్రన్ ఆఫ్ వైపర్స్. అంటే ప్రతి ఒక్క వ్యక్తి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వ్యక్తి ఎంత మంచివాడుగా లోకానికి కనబడినా, ఎంత నాజూకి వ్యక్తిగా కనబడినా, చీమకు హాని చేయని వ్యక్తిగా కనబడినప్పటికీ కూడా దేవుని దృష్టిలో ఆయన సర్ప సంతానం. వీళ్ళెవరు? యూదులను గురించి అన్నాడు ఈ మాట. మళ్ళీ మనం ఎక్కడెక్కడన్నా తీసుకెళ్ళద్ది ఈ స్టేట్మెంట్. మమ్మల్ని సర్ప సంతానం అంటున్నారు, మమ్మల్ని దయ్య పిల్లలు అంటున్నారని కొంతమంది బయట వాళ్ళు వాపోతూ ఉన్నారు. మిమ్మల్ని కాదయ్యా బాబు, మమ్మల్నే అంటున్నాం, మా వాళ్ళనే అనుకుంటున్నాం, క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో పుట్టిన వాళ్ళనే అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ మన భాషలో అర్థం చేసుకోవాలంటే, యూదులు అంటే మన భాషలో మనకు అన్వయింపజేసుకోవాలంటే క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో పుట్టాం. మా తాత అబ్రహాము, మా నాన్న పేరు ఇది జాను, లేకపోతే ఇంకోటి అని తాతల ముత్తాతల కాలం నుండి మేము క్రిస్టియన్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. లోపల మారు మనసు లేకపోతే సర్ప సంతానము. రకరకాల పదాలు ఉన్నాయి. అసలు పాపికి ఉపయోగించబడిన పదాలు అసహ్యకరమైన పదాలు ఉన్నాయి. పందులోని వ్రాయబడింది, గాడిదలోని వ్రాయబడింది, నక్కలోని వ్రాయబడింది, పాము పిల్లలు సర్ప సంతానం అని వ్రాయబడింది, చాలా తోడేల్లోని వ్రాయబడింది. రకరకాల పదాలు వాడబడ్డాయి. వాంతికి తిరిగే కుక్కలు అని వ్రాయబడింది. ఇట్లా మమ్మల్ని గురించి, మా గురించి మేమేమో 21st సెంచరీలో ఇంత మంచి ఉద్యోగాలు చేస్తున్నాం, ఇంత మంచి పేరుంది, ఇంత బాగా తయారవుతూ ఉన్నాం. కాబట్టి దేవుని దృష్టిలో యేసు ప్రభువును నమ్ముకొని ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా సరే, యు ఆర్ ఆల్ దిస్ అండ్ మచ్ మోర్, మచ్ మోర్, మచ్ మోర్. ఎందుకు బాప్తిసం ఇస్తున్నాం? మరి మా వాళ్ళు కూడా తెగబడి మీ దగ్గరకు వస్తూ ఉన్నారు. అసలు మేము మొదటి 5 పుస్తకాలు తప్ప మిగతా పుస్తకాలే నమ్మం పాత నిబంధనలో. అలాంటి సద్దుకాయల గ్రూప్లో నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. పరిసయ్యులు చాలా నిష్టగా ఉంటారు. ఆ దినాల్లోనట ఇశ్రాయేల్ దేశంలో 6,000 మంది పరిసయ్యులు ఉండేవాళ్ళట. సంఖ్య కూడా వ్రాయబడింది చరిత్రలో. 6,000 మంది, సుమారు 6,000 మంది ఉండేవాళ్ళు. 6,000 మందిలో కొంతమంది ఈయన దగ్గరకు వస్తున్నారు. ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు అంటే జవాబు చెప్పలేదు ఆయన. చెప్పలేదు, డైరెక్ట్ జవాబు లేదు, ఇండైరెక్ట్ జవాబు చెప్పాడు. డైరెక్ట్ జవాబు ఎందుకు బాప్తిసం ఇస్తున్నానని చెప్పాడు. అక్కడ ఏమంటున్నాడు చూడండి, అక్కడ 26-27 వచనాల్లో, నేను యోహాను, నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీ మధ్యలోనే ఉన్నాడు, మీరు ఆయనను ఎరగరు. వాట్ ఎ కన్విక్షన్ ఇట్ ఈస్. మీ మధ్యలోనే ఉన్నాడు ఆయన. ఎవరి మార్గమును నేను సిద్ధం చేయడానికి వచ్చాను,
ఆయన మీ మధ్యలోనే ఉన్నాడు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువు పుట్టి పెరిగి పెద్దవాడై 30 ఏళ్ల వయసు వచ్చి యోహాను చేత బాప్తిసం పొంది ఆయన అరణ్యములో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చాడు. ఆ గ్రూపులో అక్కడ యోహాను వాక్యం చెప్తూ ఉంటే ఈ ప్రతినిధులు యెరూషలేము నుంచి వచ్చిన ఈ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా అక్కడ ఉండి ఉండొచ్చు. యోహాను వైపు చూస్తూ ఉండవచ్చు. యోహాను వైపు యేసు చూస్తూ యోహాను ఇచ్చి ఏమి జవాబు చెప్తాడు? నీవు క్రీస్తు అంటే ఎస్ అంటాడా? కొంతమంది పాస్టర్లు తమను గురించి తాము గొప్పగా అనుకున్నట్టుగా, ఈయన ఏమైనా లేనిపోని తనను గురించి తాను గొప్పగా చెప్పుకునే వ్యక్తి? నో, ఐ నో జాన్. ఆయన ఐడెంటిటీ ఏంటో ఆయనకు తెలుసు, ఆయన గుర్తింపు ఏంటో ఆయనకు తెలుసు, ఆయన తగిన విధంగా ప్రవర్తిస్తాడు అని యేసు ప్రభు చూశాడు. ఆ తర్వాత చూడండి 29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రభుచితమైతే వచ్చే వారం మనం దాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడో దగ్గరలోనే ఉన్నాడేమో, అట్లా ఉంది పరిస్థితి. మరునాడు ఆయన దగ్గరకు వచ్చాడు. మళ్ళీ అదే ఏరియాలో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అప్పటికే ఆయన బాప్తిసం అయిపోయింది, ఆయన శోధించబడడం అయిపోయింది, అన్నీ అయిపోయాయి. మన పరిచర్య ప్రారంభించాలి. ఇంకా ఆయనను చూపించక ముందు జరిగిన సంఘటన అది. ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు? నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు. 15వ వచనంలో ఈ విధంగా అన్నాడు, యోహాను ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుతూ, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు. ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఐ. నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడు. ఇటర్నల్ కూడా ఆయన. నేను ఆయన కంటే వయసులో మానవరీత్యా వయసులో 6 ఏళ్ళు పెద్దోన్ని, కానీ ఆయన వయసుకు కొలత లేదు. దేవుడుగా ఆయన నిత్యము ఉండేవాడు. ఈజ్ ఎ స్పెషల్ పర్సన్. ఇప్పుడు అంటూ ఉన్నాడు, నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. 10వ వచనంలో చూడండి, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. దే డిడ్ నాట్ నో హూ జీసస్ క్రైస్ట్ వాస్. వారి మధ్యలో ఉంటేనే ఆయనను గుర్తుపట్టలేదు. మీరు ఆయనను ఎరుగరు అంటూ ఈ మాట అంటున్నాడు. ఆయన చెప్పుల వారును విపుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. ఏమంటున్నాడు అనంటే, అయ్యా మీరు నన్ను బాప్తిసం ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతున్నారే, నేను ఐఎమ్ డూయింగ్ వాట్ ఈస్ ద సైన్ అండ్ దాని సిగ్నిఫికెన్స్ యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. అంటే ఏంటంటే సింపుల్గా ఈ విధంగా చెప్పుకోవచ్చు. మారు మనసు పొందాలి, తర్వాత బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు నేనివ్వను, అది నా వల్ల కాదు. యేసు ప్రభు ఇస్తాడు మారు మనసు. హృదయ మార్పిడి ఆయన దయచేస్తాడు. హృదయ మార్పిడి లేకుండా బాప్తిసం తీసుకుంటే ఆయన ఒప్పుకోవట్లేదు కదా. సో ఎవరికి బాప్తిసం ఇస్తున్నాడంటే ఎవరైతే హృదయ పరివర్తన కలిగి ఉన్నారో, అలాంటి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు చేత తాకబడ్డారో, పరిశుద్ధాత్మ కార్యం ఎవరిలోనైతే జరిగిందో, ఎవరైతే పాపులని గుర్తించి యేసు ప్రభువును తమ సొంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించారో, అట్టి వారికి నేను కేవలము సూచనప్రాయంగా ఉండే బాప్తిస్మే ఇస్తూ ఉన్నాను, కానీ అంతరంగ మార్పు అనేది నేను ఇవ్వలేను, ఆయన ఇచ్చేవాడు అని ఇండైరెక్ట్గా జవాబు చెప్పాడు. మనం బాప్తిసం తీసుకున్నాం కదా, మారు మనసు పొందే బాప్తిసం తీసుకున్నామా? అసలు బాప్తిసం తీసుకున్నామా? బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి అని అంటే, వయసు మీద పడితే, అంటే కొంచెం యవన ప్రాయంలోకి రాగానే మీకు అంతా తెలుసు కదా, బాప్తిసం తీసుకోండి అని కొన్ని సంఘాలు ప్రోత్సహిస్తున్నాయి. అట్లా బాప్తిసం తీసుకోకూడదు. పెళ్ళి సందర్భంలో బాప్తిసం తీసుకోవద్దు. క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలి అని అంటే ఇద్దరు క్రిస్టియన్స్ అయి ఉండాలి.
కావాలని అంటే పెళ్లి కోసం బాప్తిసం ఇవ్వలేదు. ఈరోజు కూడా ఇవ్వను. నేను పెళ్లి కోసం బాప్తిసం ఇవ్వను, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను, ఇవ్వకూడదు. మిమ్మల్ని నాశనం చేసిన వాళ్ళం అయిపోతాం, నరక పాత్రులుగా చేసిన వాళ్ళం అయిపోతాం. అలా చేస్తే మీలో ఒక భ్రమ పుట్టించిన వాళ్ళం అయిపోతాం. అలా చేయకూడదు. కానీ ఇప్పుడు పెళ్లి చేయాలి అంటే గవర్నమెంట్కి మనము సబ్మిట్ చేయాలి, మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి, మీ వయసు సబ్మిట్ చేయాలి. 18 ఏళ్ళ అమ్మాయికి నిండి ఉండాలి, 21 సంవత్సరాలు అబ్బాయికి నిండి ఉండాలి. నిండిన తర్వాతనే చేస్తాం. 18 ఏళ్ళలో పడితే చెయ్యరు. మళ్ళీ ఇప్పుడే అంటే పడకముందు ఇక రేపో మాప అవుతుంది అని అంటారు కదా, అప్పుడు చేయం. ఖచ్చితంగా 18 ఏళ్ళు నిండి ఉండాలి, 21 ఏళ్ళు నిండి ఉండాలి ప్రభుత్వ పద్ధతి ప్రకారం. ఇలాంటి సందర్భాల్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ బాప్తిసం తీసుకోలేదనుకోండి, తీసుకోలేకపోతే ఇప్పుడైతే పెళ్లి చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంది. లేనిపోని సమస్యలు మా మీదకి వస్తాయి. అప్పట్లో తెలియని దినాల్లో చేసాం, కానీ ఇప్పుడు చేయడం అంటే కష్టం. సో ఆలోచించుకోవాలి. ఇక పెళ్లి కోసం బాప్తిసం తీసుకునేరు. డోంట్ డూ దాట్, నెవర్ డూ దాట్. బాప్తిస్మము నమ్మిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత తీసుకునే పని. నమ్మి రక్షించబడిన వాడు బాప్తిసం తీసుకుంటాడు. అది క్రమం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును ఈ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, అంతరంగంలో మీలో జరిగిన దేవుని క్రియ బహిరంగంగా సాక్ష్యంగా లోకానికి చెప్పాలి. ఇది మొదలుకొని నేను యేసు ప్రభువు బిడ్డను అని చెప్పాలి. ఆ కార్యం చేయడానికి ఆ హక్కు దేవుడు మాకు అనుగ్రహించాడు. కాబట్టి మేము బాప్తిసం వేయడం జరుగుతుంది. సంఘ నాయకులు బాప్తిసం ఇస్తారు. సర్టిఫికేట్ ఇస్తే సర్టిఫికేట్ చెల్లుతుంది ఎక్కడైనా కానీ. ఇట్ ఈస్ ఎ రూల్. అది భారతదేశ చట్టం, బైబిల్ ప్రకారం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీరు నిజంగా మారు మనసు పొందే బాప్తిసం తీసుకున్నారా? బాప్తిసం తీసుకున్న తర్వాత మారు మనసు పొందారా? ఏం చేయాలి మరి? అంటే ప్రాక్టికల్ విషయాలు కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది దిస్ నాట్ ద పాయింట్ ఆఫ్ ద స్టోరీ, ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ అంతే. ఏం చేయాలి మరి అట్లా తీసుకుంటే? మళ్ళీ తీసుకోవాలి. నిజంగా నమ్ముకుంటే మళ్ళీ తీసుకోవాలి. ఎందుకంటే అరే అంతకుముందు బాప్తిసం తీసుకున్నామంటే అది ఊరికే. ఇప్పుడు నార్మల్గా బాప్తిసం ఇచ్చిన తర్వాత పిల్లలు ఈత కొట్టరా? అట్లా అంతే. మా కొడుకుకి బాగా ఇష్టం, ఆండ్రూకు ఈత కొట్టడం అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి బాప్తిసం ట్యాంకులో దిగి నీళ్ళు ఈత కొట్టాలని వాడికి ఆనందం. ఎన్నోసార్లు కొట్టాడు. మరి ఎన్నిసార్లు బాప్తిసం తీసుకున్నట్టు? మీనింగ్లెస్ అన్నట్టు. దానికి ఏం అర్థం లేదు ఆ బాప్తిస్మానికి. అందుకే 19వ అధ్యాయం అపోస్తలుల కార్యములో కొంతమంది రాంగ్ బాప్తిసం తీసుకున్నారు. యోహాన్లోనికి బాప్తిసం తీసుకుంటే మీకు ఇంకా యేసుప్రభు గురించి తెలియదని సువార్త చెప్పి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత అపోస్తలుడైన పౌలు వాళ్ళకు బాప్తిసం వేయడం జరిగింది. అర్థమైందండి? సో బాప్తిస్మము ద్వారా ఎవరు రక్షణ పొందరు. రక్షణ పొందిన వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. ఇంత మటుకు అర్థమైందా? యోహాన్ ఏమంటున్నాడంటే, ఆల్రెడీ రక్షించే పని ఆయనది, మార్చే పని ఆయనది. ఆ పని ఏం చేయలేను. నేను ఎందుకు పంపబడ్డానంటే, రక్షించబడిన తర్వాత వాళ్ళు సాక్ష్యం చెబితే లోకానికి చూపించడం కోసం నేను వారికి బాప్తిసం ఇస్తున్నాను అని చెబుతూ, అయ్యా నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? నా పరిచర్య చూసి ఇంతమంది తండోపతండాలుగా వందలు వేల మంది నా వాక్యం వినడానికి ఆయా పట్టణాల్లో నుంచి, గ్రామాల్లో నుంచి, దూర ప్రదేశాల్లో నుంచి వినడానికి వచ్చినంత మాత్రాన నేనేదో గొప్పోని అనుకునేరు మీరు. ఆ యేసు ప్రభుతో, ఆ మెస్సియాతో పోల్చుకుంటే, ఎవరి కోసమైతే నేను మార్గం సిద్ధం చేయడానికి వచ్చానో ఆయనతో పోల్చుకుంటే నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా యోగ్యుని కాదు. పూర్వకాలంలో, యేసు ప్రభు కాలంలో, ఇప్పుడు ఏదైనా మనం బైబిల్ చదివేటప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. అర్థం కావాలంటే ఆ కల్చర్లోకి వెళ్ళాలి. అందుకే నేను కల్చర్ చెప్తూ ఉంటా, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ చెప్తూ ఉంటా.
బై ద వే మనకు అర్థమైనట్టుగా అమెరికా వాళ్ళకి అంతగా అర్థం కాదు. ఎందుకంటే మన కల్చర్ వాళ్ళ కల్చర్ ఒకటే. అయితే మనం కూడా కల్చర్ మారిపోయాం. గత 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అసలు మనకు చేట అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, కళ్ళం అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పదాలు నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాదన్నాడు. నాగలంటే ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు ఈయన, తండ్రి ఈయన ఏం చెప్తున్నాడో అర్థం కాదనే పిల్లలు బిక్కమహాలు వేసుకొని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలియదు. కానీ కొంతమందికి తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి నాగలంటే ఏంటో తెలుసు. తెలియకపోతే పోయి చూడడం మంచిది. తరుణులు ఇరువురు కలిసి తిరుగలి విసరచుండు. తరుణులు అంటే స్త్రీలు, అదొక పదం, వేరే పర్యాయ పదం. ఇద్దరు కలిసి తిరుగలి రాయి విసురుతూ ఉన్నారు. తిరుగలి రాయి అంటే చూసారా మీరు ఎప్పుడైనా? చూడకపోతే శ్రీలత ఆంటీ ఇంటికి వెళ్తే చిన్నపాటి తిరుగలి రాయి ఆంటీ దగ్గర కనపడుతుంది మీకు. చూడండి దాన్ని ఎలా చేస్తారనేది. అంటే మనకు బైబిల్ చాలా బాగా అర్థమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో వీ హ్యావ్ టు గో టు దట్ కల్చర్. అప్పుడు ఏంటంటే యూదులలో బోధకులు ఉండేవారు, వాళ్ళ దగ్గర శిష్యులు ఉండేవాళ్ళు. బోధకుల దగ్గర శిష్యులు అన్ని పనులు చేస్తారు, బోధకులకు ఒక్క పని చేయరు. ఆ పని ఏంటంటే బోధకుల యొక్క కాళ్ళకు వాళ్ళు ఏమంటారు, ఇట్లా చుట్టూ తగిలించుకోవడం అన్నట్టు, చుట్టుకోవడం ఉంటుంది. వారుతో చుట్టుకుంటారు. ఇలా ఆ దినాల్లోని చెప్పులు వేరు, ఈ దినాల్లోని చెప్పులు వేరు. షూస్ ఇప్పుడున్నట్టుగా మంచిగా ఉంటాయి అనుకునే, అంటే దుమ్ములో తిరగడం అన్నట్టు. కనుక ఆ డిసైపుల్స్ అంటే వాళ్ళు శిష్యులు బోధకుని యొక్క చెప్పుల వారు విప్పురట. దే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ దట్. దే విల్ డూ ఆల్ అదర్ థింగ్స్. వాళ్ళ బట్టలు ఉతుకోవచ్చు, వాళ్ళకి నీళ్లు ఏర్పాటు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ చెప్పుల వారు మాత్రం విప్పడానికి వీల్లేదు. ఇది ఎవరి పని అని అంటే బానిస పని అంట. ఇంట్లో బానిసలు ఉండేవాళ్ళు. అసలు యాక్చువల్గా నార్మల్గా ఈవెన్ బానిస కూడా చేయడు, ఎవరి పనాలు చేసుకోవాలి అక్కడికి వస్తే. బట్ కొంతమందికి కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, చేసుకోలేని వాళ్ళు ఉంటారు, గర్భిష్ఠులు ఉంటారు, అలాంటి వాళ్ళు బానిసలతో చేయించుకుంటారు. యోహాన్ అంటూ ఉన్నాడు, ఏమనుకుంటారు దాని గురించి మీరు? ఐ యామ్ లెస్ దాన్ ద స్లేవ్ అని అంటున్నాడు. ఇంకా అంతకంటే తక్కువ పదం ఏమీ లేదు వాస్తవానికి, అంతకంటే తక్కువ వ్యవహారం ఏమీ లేదు. ఏం చెప్పాలో తోచక ఆయన ఎవరు, నేనెవరు, ఆయన పేరెత్తుతారేంటి మీరు? ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. ఈ సంగతులన్నీ ఎక్కడ జరిగినాయంటే బేతనియాలో జరిగాయి. బేతనియా అంటే ఎక్కడ, ఏమి గుర్తుకొచ్చింది చెప్పండి మీకు? బేతనియా, మరియా, మార్తా, లాజరు వాళ్ళ ఊరు. ఆ ఊరు కాదు ఇది, అది యెరూషలేముకు దగ్గరలో ఉండే ఊరు. ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇక్కడ చూడండి, యోహాను బాప్తిస్మం ఇచ్చుతున్న యోర్దాను నదికి ఆవల, ఈవల కాదు ఆవల ఉన్న బేతనియా. ఈ బేతనియా అసలు ఎక్కడ ఇట్లాంటి ఒక బేతనియా ఉందా లేదా అని కనుక్కోవడానికి క్రీస్తు పూర్వము 200 సంవత్సరంలో ఆరిజిన్ అని ఆనాటి సంఘ పితరుడు పనిగట్టుకొని యెరూషలేముకి వెళ్ళాడట. అటు ఆ ప్రాంతానికి, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాడు. వెళ్ళి అసలు ఈ ఊరు ఉందా లేదా అని చూస్తే ఆ ఊరు లేదు వాస్తవానికి. సో ఏం చేశారు అంటే, అక్కడ బేత్బారా అనే ఒక ప్లేస్ ఉంటే ఆ ప్లేసే ఈ ప్లేసేమో అనుకొని కొంత మభ్యపడి కొన్ని ఆదిమ ప్రతులలో బేత్బారా అని కూడా తర్జుమా చేయడం జరిగింది. వాస్తవానికి బెస్ట్ ఆఫ్ ద మ్యానుస్క్రిప్ట్స్లో ఎక్కడైనా కానీ బేతనియానే ఉంటుంది. ద లొకేషన్ ఈజ్ అన్నోన్. మోస్ట్ ప్రాబబుల్ లొకేషన్ ఏంటంటే యెరికో పట్టణానికి ఎదురుగా ఉన్న ఒక గ్రామము. ఇప్పుడు ఆ గ్రామము లేదు. అంటే చాలా గ్రామాలు, పట్టణాలు కాలగర్భంలో కలిసిపోయాయి. చాలామంది ఇప్పుడు క్లియోపాత్రా అని ఈజిప్షియన్ హిస్టరీలో ఒక లేడీ ఉంటుంది. ఆమె పుట్టిన ప్రదేశం సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మరి? సముద్రంలో పోయి చూస్తామా? చూడలేం కదా. ఇట్ వాజ్ నాట్ అన్యూజువల్ ఇన్ దోస్ డేస్ టు హ్యావ్ 2 cities విత్ ద సేమ్ నేమ్ బట్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ పుట్టాడు చెప్పండి? బెత్లెహేంలో పుట్టాడు. 2 బెత్లెహేములు ఉన్నాయి. నార్త్లో ఒకటి ఉంటుంది, సౌత్లో ఒకటి ఉంటుంది. యేసుప్రభు సౌత్లో ఉండే బెత్లెహేంలో పుట్టాడు. బైబిల్ ఎన్నడూ తప్పు కాదు. మనం సరిగ్గా స్టడీ చేస్తే అర్థమవుతుంది దానికి. నో కాంట్రడిక్షన్స్ ఇన్ ద బైబిల్, చాలా స్పష్టంగా. సరే, మొత్తానికి ఏమి నేర్చుకుంటున్నాం ఇందులో అనంటే,
మనకు దీన్ని ఎలా అన్వయింపజేసుకోవాలంటే, ఇప్పుడు యేసుప్రభు మొదటి రాకడ అయిపోయింది, ఫైన్. రెండవ రాకడ ఉంది. అందుకే రెండవ రాకడ పాటలు పాడాం. రెండవ రాకడ కొరకు మనము యేసుప్రభు కొరకు మనుషులను సిద్ధం చేయాలి. మనం కూడా సాక్షులమే. అపోస్తల కార్యంలో 1:8 యేసుప్రభు చెప్పాడు, మీరు నాకు సాక్షులై ఉంటారు. ఎక్కడి వరకు? భూదిగంతముల వరకు. ఏ దేశం ఎక్కినా, ఎందు కాలిడినా అక్కడ యేసుప్రభును నమ్ముకున్న కొందరు ఉంటారు. వారు నాకు సాక్షులై ఉండాలి. మీరేం చేయాలి అంటే, మనుషుల హృదయాలను సిద్ధం చేయాలి. మారు మనసును గురించి ప్రకటించాలి. యేసుప్రభు రాకడను మనము త్వరపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు కొందరి రక్షణ కోసం ఆలస్యం చేస్తున్నాడని వ్రాయబడింది. కనుక మనము రక్షణ సువార్తను లోకానికి తీసుకుని వెళ్ళాలి. నీవు లాయర్గా ఉండాలి, అటార్నీగా ఉండాలి, వాదించాలని బైబిల్లో లేదు. బైబిల్ ఏమన్నదంటే నువ్వు సాక్షిగా ఉండాలి. సాక్షి అంటే చూచిన దాన్ని, విన్నదాన్ని, అనుభవించిన దాన్ని చెప్పడం. మనమందరం సాక్షులమే, యేసుక్రీస్తు సాక్షులం. అందుకే పాట పాడాం, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానించుతూ సమయమునందు అసమయమునందు. అన్ని వేళల్లో మనం యేసు ప్రభు యొక్క సువార్తను ప్రజలకు తెలియచేయాలి. చరిత్ర సత్యం ఇది చరిత్ర సత్యం, కట్టుకథ కాదు. చరిత్రలో వ్రాయబడిన సత్యం, రీసెర్చ్లో తేలిన సత్యం. 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో జరిగిన విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యము ఉధృతంగా వ్యాప్తి చెందడానికి గల కారణం సామాన్యులైన క్రైస్తవులు. మీరే 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 మీరు మీ పనులు చేసుకుంటూ, మీ ఉద్యోగాలు చేసుకుంటూ, మీ వ్యాపారాలు చేసుకుంటూ, మీరున్న ప్రదేశాల్లో, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ ప్రదేశాల్లో ప్రతి చోట యేసు ప్రభువుకు సాక్షులై ఉండాలి. కానీ ఇంకొక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే, ప్రపంచంలో క్రైస్తవులు నేటి దినాన 95 నుంచి 98 వరకు, అంటే ఇంకా కొంచెం జనరస్గా ఉందాం, 95% క్రైస్తవులు ఎన్నడూ తమ జీవితంలో ఎవరికి యేసు ప్రభువును గురించి చెప్పలేదట. ఇప్పుడు చెప్పండి, మీరు ఇక్కడ కూర్చున్నారు అని అంటే ఎవరో ఒకరు మీకు సువార్త చెప్పింటేనే కదా మీరు ఇక్కడికి వచ్చింది, మీరు రక్షణ పొందింది. మరి వేరే వాళ్ళు రక్షణ పొందాలంటే మనము వాళ్ళకు సువార్త చెబితేనే కదా, వాళ్లకు యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇస్తేనే కదా. ఆయన దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచితే పరలోకం నిత్య జీవం పొందుకుంటావు. నీవు ఆయన దేవుడు, యేసు ప్రభు దేవుడు మానవుడయ్యాడు నీ కోసం. ఆయన తన పాపరహిత జీవితాన్ని ఈ లోకంలో కనపరిచాడు. ఆయన మన పాపాలకు రావాల్సిన శిక్షను సిలువలో భరించి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడు తిరిగి లేచాడు. పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు, తిరిగి వస్తాడు. ఆయన రాకముందు, ఆయన రేపు వస్తాడో మాపొస్తాడో తెలియదు, ఈరోజు వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాకముందే నీ హృదయము యేసు ప్రభువుకి ఇవ్వాలి. నీ పాపల విషయమై నీవు పశ్చాత్తాపడాలి. యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించాలి. లేకపోతే అపాయంలో ఉన్నావు, ఆలస్యం చేయవద్దు అని చెప్పే బాధ్యత ఎవరిది అనంటే సంఘ చరిత్ర చెప్తుంది. మీలాంటి వాళ్ళు చేసినందువల్లే నేటి వరకు క్రైస్తవ్యం ప్రపంచంలో టాప్ లెవెల్లో ఉంది. మరి మనలాంటి వాళ్ళం మౌనంగా ఉంటే ఎలా? కనుక మౌనంగా ఉండకూడదు. ఓ తీర్మానం చేసుకుందాం, నేను యేసు ప్రభు సాక్షిని, యేసు ప్రభు శబ్దాన్ని, ప్రకటించే శబ్దాన్ని. నేను గొప్పవాడిని కాదు. ఒకవేళ మీరు బాగా ప్రకటిస్తున్నారే అనుకోండి, ఇప్పటికే మంచి సేవ చేస్తున్నారే అనుకోండి, గొప్పగా భావించవద్దు నీ గురించి నీవు. బైబిల్లో రాయబడింది సువార్తల్లో, మీరు చేయాల్సిందంతా చేసిన తర్వాత ఏం చెప్పాలంటే, వీఆర్ అన్ప్రాఫిటబుల్ సర్వెంట్స్, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, చేయవలసిందే చేసి ఉన్నామని చెప్పుకోవాలి. అహంకారంతో, గర్వంతో నేను ఇంత సాధించినా, అంత సాధించినా, ఎంతమందికి బాప్తిసం ఇచ్చినా, అంతమందిని నేను ప్రభువులోనికి నడిపించా, ఇన్ని సంఘాలు కట్టినా, అన్ని సంఘాలు కట్టినా అని కొంతమంది చాలా విపరీతంగా చెబుతూ ఉంటారు. నో, యోహాన్ దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, వీఆర్ అన్ప్రాఫిటబుల్ సర్వెంట్స్. అసలు చేయవలసిందే చేసి ఉన్నామని చెప్పలేని స్థితిలో, అసలు చేయవలసిన దాంట్లో ఎంతో భాగము చేయలేకపోయాం ప్రభువా అని చెప్పవలసిన వారము అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దినం మనం నేర్చుకునే పాఠం ఏంటంటే,
యోహాను ఎలా యేసు ప్రభు మొదటి రాకడకు సాక్షియో, రెండవ రాకడకు నీవు నేను సాక్షిగా మార్గము సరళము చేయడానికి పంపబడిన, లోకములోనికి యేసు ప్రభు ద్వారానే పంపబడిన దూతలం మనం. ఆయన నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు, యథార్థంగా సువార్త చెప్తున్నాడు, కఠినమైన బోధ చేస్తున్నాడు. మారు మనసు పొందండి, కఠినమైన మాట ఇది, ఏమి సాఫ్ట్ చేయలేదు. నో వాటర్ ఏమంటారు, వాటర్ డౌన్ చేసి పలచన చేసి మాట్లాడే బోధ కాదు ఇది. ఉన్నది ఉన్నట్లుగా పలచన చేస్తే ఎవరిని ఉద్ధరిద్దామని పలచన చేయడం అండి? ఉద్ధరించి మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవరిని మనం రక్షణలోనికి నడిపించడం, ఆయన చేస్తాడు ఆ కార్యం. మనము కేవలము సాక్షిగా శబ్దముగా మాత్రమే ఉండవలసిన వారం. అంచేత తీవ్రంగా తీసుకుందాం ఈ విషయాన్ని, మన పనిని, దేవుడు మనకిచ్చిన పిలుపును. ఇందులో నాకు తెలియదని చెప్పడానికి వీల్లేదు. నీవెవరవు అని అంటే, నేను క్రైస్తవుణ్ణి, తిరిగి జన్మించిన క్రైస్తవుణ్ణి. నీవేం చేస్తున్నావు అని అంటే, నేను యేసును గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.